ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا ومن يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله الله تبارك وتعالى بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إذا جاء نصر الله والفتح ورأيت الناس يدخلون في دين الله أفواجا فسبح بحمد ربك واستغفره إنه كان توابا. సోదరులారా మరియు సోదరిమణులారా, ఇప్పుడు మీ ముందు అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి ఒక సూరా చదవడం జరిగింది. ఈ సూరాని ప్రతిరోజు మనం నమాజుల్లో చదువుతూ ఉంటామా? సూర్య నసర్, మొన్న ఇచ్చిన భయాన్ని సూర్య అసర్, ఇప్పుడు సూర్య నసర్. ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద మక్కా జయించే సందర్భాలు అవతరింపజేయడం జరిగింది. మక్కా నగరాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జయించడానికి మక్కా నగరంలో ఎంటర్ అవుతున్న సందర్భంలో, ప్రవేశిస్తున్న సందర్భంలో అవతరింపజేయబడినటువంటి సూర. మనందరికీ తెలుసు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరం నుండి సత్య సందేశాన్ని, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ధర్మాన్ని బోధిస్తున్నారని చెప్పి సొంత బంధువులు, దగ్గర చుట్టాలు, దూరపు చుట్టాలు, సొంత ఇంటి వాళ్లే ఆయన్ని అనేక ఇబ్బందులకు గురి చేశారు. వాస్తవమే కదా, అందరికీ తెలిసింది. మన ప్రసంగంలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది అంటే, ఆయన్ని రాళ్లతో కొట్టారు. ఆయన నమాజ్ చదువుతున్న సందర్భంలో ఎక్కడైతే ఒంటిని జుబా చేశారో ఆ ప్రాంతం నుండి ఆ ఒంటిలో ఉన్నటువంటి ప్రేగుల్ని, మలమూత్రాదుల్ని తీసుకొచ్చి ఆయన సజ్దా చేస్తున్న సందర్భంలో ఆయన వీపు మీద వేయడం, అలాగే ఆయన్ని అడుగడుగున ఆయన నమాజ్కి వెళ్ళే సందర్భంలో కానివ్వండి, నమాజ్ చేస్తున్న సందర్భంలో కానివ్వండి, ధర్మ ప్రచారం చేస్తున్న సందర్భంలో కానివ్వండి, అడుగడుగున ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి, కష్టపెట్టినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. మహానుభావుడు అన్ని భరించారు. దేనికంటే ఆయన ప్రవక్త కాబట్టి, ఆయన కరుణామయుడు కాబట్టి. ఖురాన్ అంటుంది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతుల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము మిమ్మల్ని వీళ్ళ వైపునకి ఒక కారుణ్యంగా పంపించాం. మిమ్మల్ని మేము పంపించాం, ఒక కారుణ్యంగా పంపించాం నిన్ను అని చెప్పి అల్లా అంటాడు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నించిన సందర్భంలో, ఆయన్ని మక్కాలో ఉన్నటువంటి ఖురైష్ తెగల్లో పెద్ద పెద్ద నాయకులంతా సమావేశమై, ఈ ముహమ్మద్ని ఈరోజు మట్టుబెట్టాలి, ఇతను ధర్మాన్ని, ఏకైక దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ, మన యొక్క గతం నుంచి మనం ఆరాధించేటటువంటి ఈ మక్కా మస్జిద్లో ఉన్నటువంటి ఆ యొక్క మస్జిద్ హరాంలో ఉన్నటువంటి ఆ యొక్క పుణ్యాత్ముల విగ్రహాలను కానీ, ఆ దేవీ దేవతల విగ్రహాలను కానీ పూజించొద్దు అని చెప్తూ ఇతను ఏక దైవారాధన చేసుకుంటూ వెళ్తున్నాడు, ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇతన్ని ఆపడం ఇంకా మనకు కుదరదని చెప్పి
ఆయన పినతండ్రి అబూ తాలిబ్ గారు చనిపోయిన తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపడానికి ఒక రోజు వాళ్ళు కుట్ర పన్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రతి తెగ నుండి, ప్రతి వర్గం నుండి ఒక్కొక్క యువకుడిని తీసుకుందాం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపడానికి కుట్ర. ఎందుకంటే తెగలన్నీ ఏకమైతే వీళ్ళని ఎదిరించే శక్తి ఇంకోటి ఉండదు కాబట్టి ప్రతి వర్గం నుండి, ప్రతి గుంపు నుండి, ప్రతి తెగ నుండి మేము ఒక వ్యక్తిని తీసుకుని, ఒక యువకుడిని తీసుకుని అందరూ కూడా కత్తులతో వచ్చి ఆయన గుమ్మం దగ్గర నుంచున్నారు ఇంటి చుట్టూ. ఆ సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తెలియజేశాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మహాప్రవక్త వారి పేరు రాగానే, ముహమ్మద్ అని రాగానే సల్లల్లాహు అలైహి వసల్లం అనుకోవాలి, లేదంటే రసూలుల్లాహ్. ప్రతి వ్యక్తి కూడా ఈయన్ని చంపడానికి ఏదో పుణ్యకార్యంలా కాపలా కూర్చున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన పడుకునే మంచం మీద వేరొక వ్యక్తిని పడుకోబెట్టి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళ ముందు నుంచే వాళ్ళ మొహం మీద మట్టి చిమ్ముకుంటూ అల్లాహ్ యొక్క నామంతో బయటికి రావడం జరిగింది. అల్లాహు అక్బర్. అల్లాహ్ యొక్క పేరు చదువుతూ, దువా చదువుతూ, వాళ్ళ మొహాల మీద మట్టి చిమ్ముతూ వాళ్ళ ముందు నుండి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంట్లోంచి బయటికి రావడం జరిగింది. వాళ్ళు నిశ్చేష్లైపోయారు తప్ప ఎవరికి కూడా వాళ్ళ మీద ఏదో మొత్తం ఆవరించినట్టుందో తప్ప ఎవరు కూడా ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాని పరిస్థితి. ఆయన ప్లేస్లో ఆయన మంచం మీద ఇంకొక వ్యక్తి నేను పడుకోబెట్టి ఆయనకి దుప్పటి కప్పు పడుకున్నాడు. వీళ్ళంతా అనుకుంటున్నారు ఇంకా మొహమ్మద్ వారు అక్కడే ఉన్నారేమో అని చెప్పి. ఈ తెల్లారేటప్పటికి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారిని తీసుకునే ఈయన మక్కా నగరం పొలిమేరలోకి వచ్చేసారు. మక్కా నగరానికి దాటుతున్నారు ఆయన. ఎడారి, ఎడారి. రాత్రంతా ప్రయాణం చేశారు. తెల్లారేటప్పటికి మక్కా సరిహద్దులు దాటి ఎడారిలోకి రావడం జరిగింది. ఈయన్ని వెతుక్కుంటూ ఒక వర్గం, తెల్లారేసరికి వీళ్ళంతా లోపలికి వెళ్ళారు చంపడానికి. తీరా చూస్తే మంచం మీద వేరొక వ్యక్తి ఉండడం, ఆయన అలీ రజియల్లాహు తఆలా. ఆయన చూసి ఇదేంటి నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి ఆయన్ని వీళ్ళు దాడి చేయడం, మహాప్రవక్త వారు వెళ్ళిపోయారని చెప్పి మక్కా నగరం మొత్తం కూడా తెలిసిపోయింది, బయటికి వెళ్ళిపోయారు. ఆయన్ని తరుముకుంటూ వీళ్ళు ఒక సురాక అనేటటువంటి ఆ రోజుల్లో ఎడారుల్లో బాగా పట్టున్నటువంటి వ్యక్తి, ఎడారి ప్రాంతంలో పట్టున్నటువంటి వ్యక్తి, అతన్ని పంపించారు. అతను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెతుక్కుంటూ దగ్గరలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కూడా ఎవరున్నారు కూడా ఇందాకే చెప్పా, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు ఆయన అంటున్నారు, ఓ ముహమ్మద్, సురాక వచ్చేస్తున్నాడు గుర్రం మీద. మహా వేగంగా తోలేవాడు సురాక అనేటటువంటి వ్యక్తి. ఒకటే అన్నారు, ఓ ముహమ్మద్ వచ్చేస్తున్నాడు అతను మనల్ని పట్టుకోవడానికి అని చెప్తే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది, అతను మనల్ని దగ్గర చేరుకోలేడు. దైవ ప్రవక్త వారి దగ్గరగా రావడం, అతని యొక్క గుర్రం యొక్క ముందు కాళ్ళు, రెండు కాళ్ళు ఇసుకలో దిగి పడిపోవడం, మళ్ళీ ప్రవక్త వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇతను మళ్ళీ గుర్రాన్ని తీసుకురావడం, మళ్ళీ దూరిపోవడం. అతనికి ఒక విషయం అర్థమైంది, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర నిజంగా ఈయన దైవం తరపు నుంచి వచ్చిన ప్రవక్త అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చా, నాకు తెలీదు, నిజంగా మీరు దైవ ప్రవక్త అని చెప్పి నేను విశ్వసిస్తున్నా. ఆ రోజుల్లో తోలు మీద రాసి ఇచ్చేవారు హామీ పత్రాలు, రేపు మీరు మక్కా నగరాన్ని జయించినప్పుడు
నాకు ఎటువంటి హాని కలగదని చెప్పి నాకు హామీ ఇవ్వండి, నేను కూడా విశ్వాసంలో చేరిపోతాను. ఎవరో పట్టుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఖురైష్ సర్దార్లు బహుమతులు ప్రకటించారు అక్కడ. మొహమ్మద్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళకి, మక్కాకి తిరిగి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి, మక్కా నగరానికి తిరిగి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఇంత ఇనాం ఇస్తాం, ఇంత గొప్ప బహుమతి ఇస్తాం అని చెప్పి ప్రకటిస్తే దానికి ఆశపడుతుని వచ్చాడు. ఏం జరిగింది? సరే, తిరిగి వెళ్ళిపోయాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా పొలిమేరల్లో ఉండగా, మదీనాలో ఉన్నటువంటి గతంలో మక్కా నుండి వెళ్ళి అక్కడ ఇస్లాంని వ్యాప్తి చేసినటువంటి పండితులు కానివ్వండి, మదీనాలో ఉన్నటువంటి అన్సారులు, అక్కడ ఉన్నటువంటి ముస్లింలు గుంపులు గుంపులుగా ఎదురు చూస్తున్నారు, మహాప్రవక్త వారు వస్తున్నారని చెప్పి. ఆయన్ని చూడడం, ఆయన్ని వీళ్ళంతా కూడా హక్కున చేర్చుకోవడం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 10 నుంచి 13 సంవత్సరాలు అక్కడ జీవితం గడపడం, అక్కడ ఎన్నో చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలకి ధర్మాన్ని బోధన చేసి, ఇస్లాం ధర్మాన్ని వ్యాప్తి చేసి, ఆయన సుమారు 1,00,000 మంది సైన్యంతో మక్కా నగరం మీదకి వస్తున్నాడు. అప్పుడు అవతరించింది సూర. ఎంత పెద్ద చరిత్ర ఉంది! అల్లాహు అక్బర్. ఎప్పుడు? అప్పుడు అవతరించింది. ఈ మక్కా ప్రజలతోటి, మక్కాలో ఉన్నటువంటి అవిశ్వాసులతోటి ఈ 10-13 సంవత్సరాల కాలంలో అనేక యుద్ధాలు చేశారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. జంగే బాదర్, జంగే ఉహద్, కందక యుద్ధం, ఇలా ఎన్నో యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాల్లో ప్రతి చోట కూడా ఒకానొక సమయంలో ఓడిపోవడానికి, ఓటమంచుల్లోకి ముస్లిం సైన్యం వచ్చినప్పటికీ అల్లా సహాయంతో విజయం సాధించిన సందర్భాలు. చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాని జయించడానికి వస్తున్నారని మక్కా నగరంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసింది. ఎవరికి? ఈ అవిశ్వాసులు, ఈ ఖురైష్ సర్దార్లు. ఒకసారి ఆలోచించండి. మనం నమాజ్లో సూరాలు చదువుతాం, వాటి అర్థాలు మనం పూర్తిగా తెలుసుకోవాలి, తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వీళ్ళంతా భయంతో ఉన్నారు. ఎవరు? మక్కాలో ఉన్నటువంటి ఈ ఖురైష్ సర్దార్లు కానీ, ప్రవక్త వారిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కానీ. రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఆ రోజు ఉన్నటువంటి సైన్యం, ఒకప్పుడు మక్కా నగరం నుండి ఒక శిష్యుడితో వెళ్ళినటువంటి వ్యక్తి, ఒక సహాబీతో వెళ్ళినటువంటి వ్యక్తి, అబూబకర్ సిద్దిక్ గారితో వెళ్ళినటువంటి వ్యక్తి, మదీనా నగరం నుండి మక్కాని జయించడానికి వస్తున్న సందర్భంలో సుమారు 1,00,000 మంది సైన్యం ఉన్నారు ఆయన దగ్గర. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎంతమంది విశ్వాసులను అల్లపించాడు ఆయన దగ్గర. ఈయన వస్తున్నారు మక్కాని జయించడానికి. వస్తున్న సందర్భంలో మక్కా పొలిమేరలో అడుగు పెట్టగానే వచ్చింది సూర, ఇజా జాఅ నస్రుల్లాహి వల్ ఫతహ్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎప్పుడైతే అల్లా సహాయం వస్తుందో, అల్లా యొక్క సహాయం వస్తుందో అప్పుడు నీకు విజయం సిద్ధిస్తుంది. ఇజా జాఅ నస్రుల్లాహి వల్ ఫతహ్. ఏం సిద్ధిస్తుంది? ఏమొస్తుంది? విజయం లభిస్తుంది. ఎప్పుడు? ఎప్పుడు విజయం లభిస్తుంది? అల్లా సహాయం వచ్చినప్పుడు. నీ మీద అల్లా సహాయం వస్తుంది మహమ్మద్ ప్రవక్త, నువ్వు విజయానికి చేరువలో ఉన్నావు. తర్వాత అల్లా అంటాడు, వరఅయిత అన్నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజ. ఆ రోజు, ఆ సందర్భంలో నీకు ఎప్పుడైతే విజయం లభించిందో, ఎప్పుడైతే నువ్వు మక్కా నగరాన్ని జయిస్తున్నావో, ఆ సందర్భంలో నువ్వు తీసుకొచ్చినటువంటి, నీ ద్వారా పరిచయం చేసినటువంటి ఈ పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మంలో వరఅయిత అన్నాస యద్ఖులూన, దాఖిలవుతారు, జనం నీ ధర్మంలో జాయిన్ అవుతారు. నువ్వు తీసుకొచ్చినటువంటి దైవ ధర్మమైనటువంటి ఇస్లాంలో జనాలు వస్తారు. ఎలా వస్తారంటే
ఫీ దీనిల్లాహి అఫ్వాజా. గుంపులు గుంపులుగా జాయిన్ అవుతారు, గుంపులు గుంపులుగా. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ప్రవేశించగానే ఒక్క రక్తపు బొట్టు చిందించలా, ఒకరి మీద కత్తి ఎత్తలా, ఒకరిని తిట్టలేదు, ఒకరిని కొట్టలేదు, ఒకరిని హింసించలేదు. ప్రజలు ఒకప్పుడు మేము హీనంగా చూసిన వ్యక్తి, ఒకప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళగొట్టినటువంటి వ్యక్తి, ఒకప్పుడు మేము ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు ఇలా తిరిగి వచ్చాడంటే ఇది నిజంగా అల్లాహ్ యొక్క ధర్మం. చాలా మంది అంటారు ఇస్లాం కత్తితో వ్యాపింపజేయబడింది అని. లేదో, ఇస్లాం కత్తితో వ్యాపింపజేయబడలా. ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి క్యారెక్టర్తో వ్యాపింపజేయబడింది, ఆయన యొక్క విలువైనటువంటి గుణాలతో వ్యాపింపజేయబడింది అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. వాస్తవంగా ప్రజలు ఇస్లాంలోకి వస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అనౌన్స్ చేశారు, ఎవరైతే ఈరోజు అల్లాహ్ నీ తప్ప వేరొకరిని ఆరాధించమని చెప్పి సాక్ష్యం పలుకుతారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులకి గురికారు, ఎటువంటి వినాశానికి గురికారు. రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతో మంది శత్రువులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బంధువుల్ని హింసించినటువంటి వాడు, వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి వాడు ఎవరు? మక్కాలో ఉన్నటువంటి ప్రజానీకం. ఆ రోజుల్లో ఖురైషులు, మక్కా ఖురైషులు వాళ్ళంతా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఇస్లాం స్వీకరించడం జరిగింది. అల్లాహ్ అన్నాడు, వరఅయిత అన్నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా. నీ ధర్మంలోకి నువ్వు తీసుకొచ్చినటువంటి ఇస్లాం ధర్మంలోకి ప్రజలు గుంపులు గుంపులుగా చేరతారు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వేం చేయాలని చెప్తున్నాడు అల్లాహ్. ఏం చేయమన్నాడంటే ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిరుహు ఇన్నహు కాన తవ్వాబా. ఫసబ్బిహ్, అల్లాహ్ నువ్వు పరమ పవిత్రుడు అని చెప్పి నీ ప్రభు యొక్క నామాన్ని స్తోత్రించు. ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక. హమ్ద్ స్తోత్రం, రబ్ అంటే ప్రభు. నీ ప్రభు యొక్క నామాన్ని స్తోత్రం చెయ్యి. గర్వంతో విర్రేగొద్దు. నువ్వు గొప్పోడిని, నేను చక్రవర్తిని, లేదా నేను ఇక్కడ నాయకుడిని అని చెప్పి గర్వంతో విర్రవేగవద్దు. ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక, నీ ప్రభు యొక్క నామాన్ని ఎలుగెత్తి చాటు. అల్లాహు అక్బర్. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అల్లాహ్ చెప్తున్నాడు, వస్తగ్ఫిరుహు, అల్లాహ్తో క్షమాపణ వేడుకో. చూడండి ఏమన్నాడు? ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిరుహు ఇన్నహు కాన తవ్వాబా. వస్తగ్ఫిరు, ఏ అల్లాహ్ నన్ను క్షమించు, క్షమాపణ వేడుకోమంటాడు. ఇన్నహు కాన తవ్వాబా, నిశ్చయంగా నీ ప్రభువు పశ్చాత్తాపపడే వారిని, తౌబా చేసుకునే వారిని క్షమిస్తాడు. రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సూర అవతరించేసరికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ తల ఏదైతే ఉందో అది ఒంటెకి మూపురం అని ఉంటుంది. ఒంటికి వీపు మీద ఎత్తుగా మూపురం అని చెప్పి ఉంటుంది. సజ్దా చేస్తూ ఒంటి మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాని మీద వంగిపోయాడు. గర్వం లేదు, నేను చక్రవర్తిని, ఈరోజు మక్కా మదీనా నగరాలు నా చేతిలో ఉన్నాయి, నేను పెద్ద చక్రవర్తిని, నేను పెద్ద గొప్పవాడిని అనేటటువంటి అహంకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. ఏం చేశారు ఆయన? సూర అవతరిస్తుంది. ఈ సూర అవతరించే సందర్భంలో, ఈ సూర పూర్తయింది, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో ఆయన యొక్క తలని ఒంటె యొక్క మూపురం మీద ఆంచి దువా చేస్తున్నారు, అల్లాహ్ వీళ్ళందరికీ క్షమాభిక్ష ప్రసాదించు, వీళ్ళందరినీ ధర్మంలో తీసుకురా అని చెప్పి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మన దగ్గర అధికారం ఉన్నా, మన దగ్గర ధనం ఉన్నా, మన దగ్గర హోదా ఉన్నా, ఏమున్నా దేంతో ఉండాలి? అణకువతో ఉండాలి, వినమ్రతతో ఉండాలి. దైవం అన్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం,
ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ధర్మంలోకి ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు. ఆ సందర్భంలో నువ్వు నీ ప్రభు యొక్క నామాన్ని స్తోత్రం చేయి. అల్లాహు అక్బర్. ఫసబ్బి బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్హు ఇన్నహు కాన తవ్వాబా. నీ ప్రభు యొక్క నామాన్ని స్తోత్రిస్తూ, నీ ప్రభు యొక్క నామాన్ని జపిస్తూ నువ్వు ఆయన్ని క్షమాభిక్ష కోసం వేడుకో. నీ పాపాలన్నీ అల్లాహ్ క్షమిస్తాడు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు చెప్పడం జరిగింది, ఎవరెవరైతే నా బంధువుల మీద నా మీద దాడులు చేశారో వాళ్ళందరినీ నేను మన్నిస్తున్నాను. ఆయన ఒకే ఒక మాట చెప్పారు ఆ రోజు. ఆయన చెప్పినటువంటి మాట, ఈరోజు గత పూర్వకాలంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలన్నీ మా పాదాల కింద తొక్కివేయబడ్డాయి. నా పాదాల కింద తొక్కివేయబడ్డాయి. ఇక్కడ వాళ్ళ రంగును బట్టి కానీ, వాళ్ళ భాషని బట్టి కానీ, వాళ్ళ ఆస్తుల్ని బట్టి కానీ, వాళ్ళ వంశాలని బట్టి కానీ, చూడండి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎర్రవాడికి నల్లవాడి మీద, నల్లవాడికి ఎర్రవాడి మీద. ఆ రోజు వర్ణ వివక్ష ఉండేది. అర్థమవుతుందా? నల్లవాడికి ఎర్రవాడి మీద, ఎర్రవాడికి నల్లవాడి మీద. అలాగే అరబ్బేతరుడికి అరబ్బు వాడి మీద, అరబ్బు వాడికి అరబ్బేతరుడి మీద, అంటే అరబ్బు కానటువంటి వాడి మీద. ఎవ్వడి మీద ఎవ్వడికి కూడా ఎటువంటి ఆధిపత్యం లేదు. అందరూ అల్లా దృష్టిలో, దైవం దృష్టిలో సమానమే. వెంటనే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా, బిలాల్ అబ్షి నీగ్రో, నల్లగా ఉండేవాడే. వీళ్ళు హేళన చేసేవారు. ఎవరిని? బిలాల్ రజియల్లాహు తఆలా. హేళన చేస్తూ, ఓ బిలాల్, నువ్వు నల్ల జాతికి చెందిన వాడివి, నువ్వు బానిసవి, మా దగ్గర బానిస బతుకు బ్రతకాలి నువ్వు అని హేళన చేసేటటువంటి బిలాల్ రజియల్లాహు తఆలా వారిని పిలిచి, ఓ బిలాల్, నువ్వు మక్కా యొక్క ముఖద్వారం మీద నిలబడి, కాబతుల్లా మీద నిలబడి అజాన్ ఇవ్వన్నట్టు. ఏమన్నారు? అజాన్ నువ్వు అల్లా యొక్క గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటు అన్నాడు. నమాజ్ సమయం అయింది. బిలాల్ రజియల్లాహు తఆలా వారు కాబతుల్లా మీద నిలబడి అజాన్ ఇస్తున్నారు. పెద్ద పెద్ద ఖురైష్ నాయకులు, అబూ సుఫియాన్, అక్కడ ఖురైష్ జాతికి సర్దార్, అతను అవిశ్వాసప్పుడు, అప్పుడు దాకా ఇస్లాం స్వీకరించాల. మక్కా విజయం తర్వాత అతను ఇస్లాం స్వీకరించాడు. అబూ సుఫియాన్ అంటున్నాడు, మనం ఎంతో గొప్పగా భావించేటటువంటి 365 విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం. ఇందులో మన తాత ముత్తాతల బొమ్మలు కూడా పెట్టి పూజిస్తున్నాం. లాతు ఉజ్జా దేవతలు పెట్టి పూజిస్తున్నాం. అటువంటి దేవతలు ఉన్నటువంటి, విగ్రహాలు ఉన్నటువంటి కాబతుల్లా మీద నిలబడి అజానిస్తున్నాడు. అది కూడా ఒక నీగ్రో. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇక్కడ ఎవరి మీద ఎవరికి కూడా ఆధిపత్యం లేదు. నల్లవాడికి తెల్లవాడి మీద, తెల్లవాడికి నల్లవాడి మీద. రంగును బట్టి, వంశాన్ని బట్టి, భాషని బట్టి, డబ్బును బట్టి, హోదాని బట్టి ఎవ్వరికి కూడా ఎటువంటి అధికారం లేదు. అందరూ అల్లా దృష్టిలో సమానమే. అందరూ అల్లా దృష్టిలో సమానమే. రాజైనా, భటుడైనా, సైనికుడైనా, ఇంకొకడైనా, ఎవడైనా సరే అల్లా సన్నిధిలో నిలబడితే అందరూ సమానం. ఏకైక సమానత్వాన్ని బోధించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రక్తపు బొట్టు చిందించకుండా ఆ రోజు మక్కా నగరాన్ని జయించడం జరుగుతుంది. ఎంతో మంది స్త్రీ పురుషులు, ఒక్క అవిశ్వాసి అనేవాడు లేకుండా పూర్తిగా తమ యొక్క వర్గాలతోటి, తమ యొక్క జాతులతోటి, ఆ రోజుల్లో అనేక జాతులు ఉండేవి, వర్గాలు అంటే తెగల కింద ఉండే, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిలో చేసి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కలిమా పఠించి ముస్లిములుగా మారినటువంటి సందర్భం. అది ఎంతో ఉత్తమమైనటువంటి సందర్భం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యంతో
ఆయన క్యారెక్టర్ తోటి, ఆయన యొక్క గుణగణాలతోటి, ఆయన మంచితనంతో ఇస్లాం ధర్మాన్ని వ్యాప్తి చేశారు తప్ప కత్తితో వ్యాప్తి చేసినట్టు. చూడండి, చాలా మంది చెప్తారు ఇస్లాం కత్తితో వ్యాప్తి చెందింది, ఇస్లాం ధర్మం కత్తితో వ్యాప్తి చేశారు, కత్తి పట్టుకుని భయపెట్టి ఇస్లా కలిమా చదివించారు చాలా అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దేశం మీదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఏ నగరం మీదకైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఒకే ఒక విషయం చెప్పేవారు, మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కలిమా చదవండి, మీ ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీరు చదవకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మేము బలవంతంగా మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి రాలేదు, దైవ ధర్మాన్ని బోధించడానికి వచ్చాం. ఒకవేళ మీరు దీన్ని ధిక్కరించి మీరు గనుక మాతో యుద్ధం చేయడానికి వస్తే మేము యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పేవారు తన అనుచరులతోటి, తన భటులతోటి, మీరు యుద్ధం చేసినట్లయితే వృద్ధుల మీద దౌర్జన్యం చేయొద్దు, మహిళల మీద దౌర్జన్యం చేయొద్దు, వాళ్ళు తినే పంట పొలాల్ని నాశనం చేయొద్దు, వాళ్ళు త్రాగే నీటి కుంటల్ని నాశనం చేయొద్దు. ఎవరైతే యువకులు ఉన్నారో, ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో, ఎవరైతే మీ మీద దాడి చేయడానికి వస్తారో వాళ్ళ మీద మీరు యుద్ధం చేయండి అని చెప్పాడు తప్ప ఎంతో నైతిక విలువలు కలిగినటువంటి గొప్ప మహనీయుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది చూసే అనేక మంది ఆ రోజుల్లో ఆయన యొక్క క్యారెక్టర్ నచ్చి, ఆయన విధానం నచ్చి, ఆయన మాట్లాడే మాట తీరు నచ్చి ఇస్లాం స్వీకరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన్ని చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా, ఆయన మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆయన ముఖారవిందం చూడగానే, ఆయన మాట్లాడే విధానానికి, ఆయన చెప్పే మాటలకి ఇష్టపడి యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మేము ఇస్లాం స్వీకరించాం, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకసారి ఆలోచించండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. ఈరోజు చాలా మంది తెలియక ఇస్లాం ధర్మం కత్తితో వ్యాప్తి చేయబడింది, జనాల మెడల మీద కత్తులు పెట్టి నరుకుతాం కలిమా చదవండి అని చెప్పేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాదు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నాడు. ఏమన్నాడంటే, లకద కాన లకుం ఫీ రసూలుల్లాహి ఉస్వతున్ హసన, లకద కాన లకుం ఫీ రసూలుల్లాహ్ ఉస్వతున్ హసన, మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో మీకు గొప్ప ఆదర్శాలు ఉన్నాయి. ఆయన ప్రపంచానికి ఆదర్శప్రాయుడు. ఆయన్ని నిందించినటువంటి వాళ్ళని నిందించలా, ఆయన రక్తాన్ని చిందించినటువంటి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలే. ఆయన బంధువులు సొంత చిన్నానని హిందా అనేటటువంటి మహిళ, అబూ సుఫియాన్ యొక్క భార్య, ఒక యుద్ధంలో గుండెలు చీల్చి ఆయన యొక్క గుండెని బయటకు తీసి ఆమె కసితోటి తన బంధువుల్ని, తన చుట్టాలని, తన స్నేహితుడు సోదరుల్ని చంపాడు అనేటటువంటి, ఒక యుద్ధంలో చంపాడనే ద్వేషంతో ఆయన గుండెల్ని బహిరంగంగా చీల్చి ఆ గుండెని తీసుకుని నోట్లో నమిలి మింగుదామని ప్రయత్నించి మింగలేక కెక్కేసినటువంటి మహిళ ప్రవక్త వారి ముందుకు వచ్చి, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మక్కా విజయం నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు దైవ ప్రవక్త అని చెప్పి మేము నమ్ముతున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఒకప్పుడు ఈ నగరం నుంచి మిమ్మల్ని హేళనగా పంపించాం, మిమ్మల్ని కొట్టాం, మీ బంధువుల్ని చంపాం, మీ మీద ఎన్నో దాడులు చేశాం. కానీ ఈరోజు మీరు ఇక్కడికి అశేషమైనటువంటి జనవాహినితో వచ్చినప్పటికీ మా మీద కించిత్తు చిన్న దాడి కూడా చేయకుండా మీ యొక్క గొప్పతనాన్ని మీరు చాటుకున్నారు. నేను సాక్ష్యం ఇస్తున్నాను, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆలోచించండి, ఇస్లాం అనేది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి క్యారెక్టర్ తోటి వ్యాప్తి చెందింది తప్ప కత్తితోటి పీక మీద కత్తి పెట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా చదివించినట్టు ఎక్కడా లేదు. ఆయన యుద్ధాలు చేశారు. ఎప్పుడు ఎవరైతే దైవ ధర్మాన్ని ధిక్కరించి మహాప్రవక్త వారిని చంపడానికి ప్రయత్నం చేశారో వాళ్ళ మీద యుద్ధం చేశాడు ఆయన.
బలహీనుల మీద, మంచి వాళ్ళ మీద, అటువంటి వాళ్ళ మీద ఆయన దౌర్జన్యం చేయలే. ఎవరైతే ఆయన్ని చంపడానికి ప్రయత్నించారో, ఆయన అనుచరులు చంపడానికి ప్రయత్నించారో వాళ్ళ మీద దాడి చేశారు. అంతే తప్ప మీరు ఇస్లాం స్వీకరించండి లేకపోతే మేము తలకాయలు తీసేస్తామని చెప్పి ఎక్కడా కూడా చరిత్రలో లేదు. దైవం అంటున్నాడు, ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిరుహు ఇన్నహు కాన తవ్వాబా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలు గుంపులు గుంపులుగా ధర్మంలోకి వస్తారు, నువ్వు విజయం నీకు సిద్ధిస్తుంది. ఆ సమయంలో నువ్వు నా యొక్క జిక్ర్ చేస్తూ పాప క్షమాపణ వీడుకో. పాప క్షమాపణ అంటే ఇస్తిగ్ఫార్, వస్తగ్ఫిరు ఇన్నహు కాన తవ్వాబా. నీ ప్రభు పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు. ఎంత గొప్పవాడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, ఎంత గొప్పవాడు ఆయన. ఆయన క్యారెక్టర్కి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడండి, ఇమాముల్ అంబియా. ఇమాముల్ అంబియా అంటే ఎవరు? ప్రవక్తల నాయకుడు. ప్రవక్తలకి నాయకుడు ఎవరు? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనతో అన్నాడు అల్లాహ్, వస్తగ్ఫిరుహు ఇన్నహు కాన తవ్వాబా. ఏమో నీలో రవ్వంత గర్వం రావచ్చేమో, చూడండి అల్లాహ్ గొప్పతనం. వస్తగ్ఫిరుహు, నీ ప్రభువుని క్షమాభిక్ష కోసం వేడుకో. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిరస్సు, తల ఏదైతే ఉందో ఒంటికి ఉన్నటువంటి మూపురం మీద ఆ ఎత్తుగా ఉంటుంది. ఒంటికి, మెడకేని నడవనికి మధ్యలో ఎత్తుగా ఉంటుంది. దాని మీద వాలిపోయింది. ఆయన ఇస్తిగ్ఫార్ చేస్తున్నాడు, పశ్చాత్తాపంతో దువా, అల్లా నన్ను క్షమించి, అల్లా నన్ను క్షమించి అని చెప్పి. ఆ విధంగా ఈ సూర అవతరణ జరిగింది. దీని ద్వారా మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, మన దగ్గర అధికారం ఉన్నా, మన దగ్గర ధనం ఉన్నా, మన దగ్గర వంశం ఉన్నా, ఏదున్నా కూడా ఇటువంటి విషయాల్లో మంచిని స్వీకరించి చెడును వదిలిపెట్టే సద్బుద్ధిని, సదవకాశాన్ని మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. ఒకరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.